అందరికీ నమస్కారం. నా పేరు శివకృష్ణ. ఐయామ్ స్పిరిచువల్ కోచ్ అండ్ హీలర్. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో ఒక బ్యూటిఫుల్ అమేజింగ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను. ఏంటంటే, ఇది మీరు తెలుసుకోవటం వల్ల మీ లైఫ్లో మీకు ఏమైనా కొరత కానీ ఉన్నట్లయితే మీ యొక్క హెల్త్లో, కెరీర్, ఫ్యామిలీ, మనీ, రిలేషన్షిప్లో ఇలా 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 ఫుల్ఫిల్ అవుతాయి. ఏం చేయాలి, అసలు ఏంటి ఈ వీడియోలో ఏముండబోతుంది అంటే, మనకు ఇవన్నీ ఒక కాన్సెప్ట్స్ అన్ని ముందు వీడియోలో చెప్పాను. ఏంటి, హెల్త్, కెరీర్, ఫ్యామిలీ, మనీ, రిలేషన్షిప్ ఇవన్నీ లైఫ్లో ఒక జస్ట్ పార్ట్స్ అంతే. ఎందుకంటే నువ్వు అవేకెన్ అవ్వటానికి, నువ్వెవరో నువ్వు తెలుసుకోవటానికి గాడ్ నీ లైఫ్లో ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తుంటారు అనమాట. అయితే ఈ వీడియోలో బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నీ దగ్గర మనీ ఉంది అనుకోండి, నీ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. మైండ్ ఏం చెప్తుందంటే పోతాయేమో, అయిపోతాయేమో ఖర్చు పెట్టేస్తే. నీ దగ్గర ఎన్ని ఆస్తులైనా ఉండనివ్వండి, ఎంతైనా ఉండనివ్వండి, చాలా మనీ ఉండనివ్వండి, అయిపోతాయేమో అనే మైండ్, ఆ థాట్ కారణంగా నీకు ఇక్కడ ప్రశాంతత ఉండదు, ఎంత మనీ ఉన్నా కూడా. రైట్? ఒకవేళ అసలు మనీ లేకుంటే మళ్ళీ అది భయం, ఇన్సెక్యూరిటీ, ఏది కొనుక్కోలేం, ఏది తీసుకోలేం. లైఫ్ అనేది ఇలా నడుస్తూ ఉంటుంది ముడుచుకొని. అర్థమవుతుందా? ఇలా ఉంటుంది లైఫ్. అసలు ప్రాబ్లం ఎక్కడుంది? మనీ లేకుంటే సింపుల్గా ఎనర్జీ ద్వారా మనం సంపాదించుకోవచ్చు. ఎందుకు సంపాదించుకోవచ్చు అని అంటున్నానంటే, మనం అందరం కూడా సోల్కి ఇంత పని, అది చిటికెలో పని మనీని సంపాదించటం. సో కానీ మన యొక్క డేటా కారణంగా మనకు కావాల్సినంత మనీని మనం చూడలేకపోతున్నాం, సాటిస్ఫై అవ్వలేకపోతున్నాం అంతే. అర్థమవుతుందా? అయితే ఇదంతా కూడా ఈ మనీ ఉన్నా కూడా అయిపోతుందనే భయము, అసలు మనీ లేకుంటే సంపాదించుకోలేననే భయము, ఈ భయాలు. రిలేషన్షిప్ కూడా అంతే. చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్, అమ్మో విడిపోతుందేమో అనే భయం, లేకుంటే కలుస్తామో లేదో అనే భయం, కెరీర్, జాబ్ వస్తుందో రాదో, జాబ్ పోతుందేమో, ఇలా చేశాను. సో ఇవన్నీ కూడా ఫియర్స్ అన్నమాట. ఇదంతా కూడా ప్రశాంతంగా ఉండనీదు. ఇదంతా కూడా ఎక్కడుంటుంది? డిఎన్ఏలో ఉంటుంది ఇన్ఫర్మేషన్, డేటా, సోల్. మన యొక్క సోల్ ఉంటుంది. మన సోల్, మన 2 హ్యాండ్స్ని చాపితే ఎంత ఉంటుందో బబుల్లాగా మన చుట్టూ మన సోల్ ఉంటుంది. ఆ సోల్ ఈ యొక్క శరీరాన్ని పట్టుకొని ఉంటుంది. ఆరా అంటారు. ఆ యొక్క సోల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, యాన్సిస్టర్స్, పాస్ట్ డేటా ఉంటుంది. మీరు పాస్ట్ లైఫ్ని ఒకవేళ నమ్మారా, ఓకే. నమ్మకపోయారా, పర్లేదు. ఎందుకంటే డిఎన్ఏ మాత్రం ఉంది. ఈరోజు నీ లైఫ్లో ఏమైనా కొరత కనిపిస్తుంది అంటే నువ్వు పాస్ట్ లైఫ్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఒకవేళ నమ్మావా, మంచిది. నమ్మకం లేదు, ఓకే. కానీ ఉంది కదా, ఏముంది? ఫియర్ ఉంది. దాన్ని క్లీన్ చేసుకో. క్లీన్ చేసుకుంటే, నువ్వు ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటావో అప్పుడు ఈ సోల్లో ఉండే ఇన్ఫర్మేషన్ క్లీన్ అయిపోయి సోల్ అనేది పైకి ఎగురుతుంది అనమాట. పైకి ఎగురటం మీన్స్ హ్యాపీ, పీస్ఫుల్, లవ్. నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావు. సోల్ తనని తాను తెలుసుకుంటుంది. అర్థమవుతుందా? సో ఈ వీడియోలో ఏం చెప్పాను? ఇన్ఫర్మేషన్ని ఈ యొక్క యాన్సిస్టర్స్ మనకి వేసేస్తుంటారనమాట. ఇన్ఫర్మేషన్ తెలీదు వారికి కూడా, మనకి కూడా తెలీదు, మన అమ్మ నాన్నకి తెలీదు. 0 to 7 years లోపు మనకి 0 to 7 years లోపు మనకి 0 to 7 years ఉన్నప్పుడు అమ్మ పొట్టలోకి వచ్చినప్పటి నుంచి అమ్మ నాన్న ఏమేమి మాట్లాడుకుంటున్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారు, మొత్తం డేటా ఆ బేబీ సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతుంది, స్టోర్ అయిపోతుంది. అండ్ పాస్ట్ డేటా కూడా ఉంటుంది. ఇదంతా క్లీన్ అయితేనే నువ్వు హ్యాపీని చూడగలవు, పీస్ఫుల్ని అనుభవించగలవు. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటామో అప్పుడు నీ యొక్క కెరీర్ లైఫ్, రిలేషన్షిప్ లైఫ్, మనీ లైఫ్, హెల్త్ లైఫ్ సూపర్గా ఉంటుంది. ఇదే స్పిరిచువాలిటీ అంటే. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 స్టేట్మెంట్స్ ద్వారా ఇలా 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 హీల్ చేయొచ్చు, క్లీన్ చేయొచ్చు. ఏం లేదు. ఏమైనా కష్టం వచ్చిందా,
యాక్సెప్ట్ చేసి మై డియర్ బ్యూటిఫుల్ పెయిన్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ 108 టైమ్స్ చేయండి. 108 సార్లే ఎందుకు చేయాలి అని అనుకోవచ్చు. చేయండి. ఈ లాజికల్ క్వశ్చన్స్తో మనకు అవసరం లేకుండా ఎప్పుడైతే చేస్తామో అప్పుడే రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.